హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి బిగినర్స్ కోసం డేటా ఇంజనీరింగ్ కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ విత్ ద ఫండమెంటల్స్. సో ఏ కోర్స్ అయినా కూడా ఫండమెంటల్స్ అయితే స్టార్ట్ చేయాలి. సో డైరెక్ట్ అడ్వాన్స్డ్ టాపిక్స్తో స్టార్ట్ చేయకూడదు అనమాట. సో ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్న తర్వాత సో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయాలి. సో డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి? డేటా ఇంజనీరింగ్ ఈజ్ అబౌట్ బిల్డింగ్ సిస్టమ్స్. సో సిస్టమ్స్ని బిల్డ్ చేయడం అనమాట. సో ఆ సిస్టమ్స్ ఏం చేస్తాయి? డేటాని కలెక్ట్ చేస్తాయి, అదేవిధంగా ప్రాసెస్ చేస్తాయి, స్టోర్ చేస్తాయి, డెలివర్ చేస్తాయి అనమాట. సో దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ అనలిటిక్స్, రిపోర్టింగ్ అండ్ ఏఐ. సో సింపుల్గా డేటా ఇంజనీరింగ్ అనేది సిస్టమ్స్ని బిల్డ్ చేయడం అనమాట. సో ఆ సిస్టమ్స్ ఏం చేస్తాయి? డేటాని కలెక్ట్ చేస్తాయి, ప్రాసెస్, స్టోర్ అండ్ డెలివర్ చేస్తాయి. సో ఆ డేటాని ఏం చేయొచ్చు? అనలిటిక్స్, రిపోర్టింగ్ అండ్ ఏఐకి అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ విత్ పైథాన్. సో ప్రోగ్రామింగ్ అండ్ ఆటోమేషన్. సో పైథాన్తో అయితే స్టార్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఎస్క్యూఎల్ నేర్చుకోవాలన్నమాట ఫర్ క్వెరీయింగ్ అండ్ మేనేజింగ్ డేటా. సో ఎఫెక్టివ్గా డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడానికి, క్వెరీయింగ్ అండ్ డేటాని మేనేజ్ చేయడం కోసం, సో క్వెరీయింగ్ అండ్ మేనేజింగ్ డేటా కోసం ఎస్క్యూఎల్ అనేది నేర్చుకోవాలి. అండ్ ప్రోగ్రామింగ్ వచ్చేసి పైథాన్ నేర్చుకోవాలి ప్రోగ్రామింగ్ అండ్ ఆటోమేషన్ కోసం. అండ్ లైనక్స్ బేసిక్స్ అనమాట. సో వర్కింగ్ విత్ సర్వర్స్ అండ్ ఎన్విరాన్మెంట్స్. సో లైనక్స్ బేసిక్స్ నేర్చుకోవాలి. అండ్ వర్షన్ కంట్రోల్. సో గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి అని చెప్పేసి నీట్గా ఎక్స్ప్లోర్ చేయాలి. బేసిక్ డేటా స్ట్రక్చర్స్. సో ఎఫిషియంట్ డేటా ప్రాసెసింగ్ కోసం బేసిక్ డేటా స్ట్రక్చర్స్. సో ఈ విధంగా ఇటువంటి ఫండమెంటల్స్తో అయితే స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో డోంట్ స్టార్ట్ విత్ బిగ్ డేటా టూల్స్ ఇమ్మీడియట్లీ. బిల్డ్ యువర్ ఫండమెంటల్స్ ఫస్ట్. సో డైరెక్ట్గా బిగ్ డేటా టూల్స్ అయితే స్టార్ట్ చేయకూడదు అనమాట. సో ఎందుకంటే సో ఫండమెంటల్స్ అనేవి నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, ఇటువంటి టూల్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. సో బిల్డ్ యువర్ ఫండమెంటల్స్ ఫస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి సో ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెర్న్ డేటా బేసెస్ అండ్ డేటా పైప్ లైన్స్ అనమాట. సో అండర్స్టాండ్ హౌ డేటా మూవ్స్. సో వన్స్ యువర్ ఫండమెంటల్స్ ఆర్ స్ట్రాంగ్, లెర్న్ హౌ డేటా ఈస్ స్టోర్డ్ అండ్ ప్రాసెస్. సో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, ఎలా ప్రాసెస్ అవుతుంది అని చెప్పేసి నేర్చుకోవాలన్నమాట. సో డేటాబేసెస్ వచ్చేసి PostgreSQL కానివచ్చు, MySQL. సో డేటాబేస్ డిజైన్, సో కీస్ ఉంటాయి. సో ఇంపార్టెంట్ కీస్, ప్రైమరీ కీ, ఫారిన్ కీ అని చెప్పేసి. సో ఈ విధంగా కీస్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇండెక్సింగ్, డేటా మోడలింగ్ అని చెప్పేసి. సో ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా నేర్చుకోవాలి. అండ్ డేటా ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్. సో ఈటీఎల్ అండ్ ఈఎల్టీ. సో ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈటీఎల్. అదేవిధంగా బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, డేటా పైప్ లైన్స్ కానివచ్చు, డేటా క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, డేటా క్వాలిటీ. సో ఇటువంటి డేటా ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేర్చుకోవాలి. సో యువర్ గోల్ ఈస్ టు అండర్స్టాండ్ హౌ రా డేటా బికమ్స్ రిలయబుల్, యూజబుల్ డేటా. సో డేటా ఏంటి, రా డేటా ఉండొచ్చు అనమాట. సో ఆ రా డేటాని సో ఎలా రిలయబుల్ అండ్ యూజబుల్ డేటా లాగా ఎలా అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని చెప్పేసి అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి లర్న్ క్లౌడ్ అండ్ మోడర్న్ డేటా టూల్స్. సో మోడర్న్ డేటా టూల్స్ కానివచ్చు, క్లౌడ్. సో అవంతా కూడా నేర్చుకోవాలి. సో మూవ్ టువర్డ్స్ ఇండస్ట్రీ రెడీ స్కిల్స్. సో బేసిక్స్ అని నేర్చుకున్న తర్వాత క్లౌడ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. AWS కానివచ్చు, అజ్యూర్ కానివచ్చు, GCP. సో క్లౌడ్ ప్లాట్ఫామ్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా డేటా వేర్ హౌసెస్ అనమాట. సో డేటా వేర్ హౌస్లో బిగ్ క్వెరీ, స్నోఫ్లేక్, రెడ్ షిఫ్ట్. సో ఈ విధంగా అయితే ఉంటాయి కాన్సెప్ట్స్. సో అవన్నీ కూడా నేర్చుకోవాలి. అండ్ అపాచీ స్పార్క్ అనమాట. సో లార్జ్ స్కేల్ డేటా ప్రాసెసింగ్ కోసం అపాచీ స్పార్క్ అనేది నేర్చుకోవాలి. వర్క్ ఫ్లో ఆర్కెస్ట్రేషన్ కోసం అపాచీ ఎయిర్ ఫ్లో, అదేవిధంగా కంటైనరైజేషన్ కోసం డాకర్. సో ఇవన్నీ కూడా ఈ టూల్స్, మోడర్న్ డేటా టూల్స్ కానివచ్చు, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కానివచ్చు. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి నీట్గా నేర్చుకోవాలన్నమాట. సో బిల్డ్ ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడం వల్ల రియల్ డేటా సిస్టమ్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయని చెప్పేసి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. సో ఏపీఐ పైథాన్ కానివచ్చు, ఈటీఎల్ పైప్ లైన్, డేటాబేస్, డేటా వేర్ హౌస్ అండ్ డాష్ బోర్డ్. సో ఈ విధంగా రియల్ ఒక డేటా సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో స్టార్ట్ విత్ స్మాల్ ప్రాజెక్ట్స్ అండ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ది కాంప్లెక్సిటీ. సో ఇక్కడ మనకి ఒక ఇమేజ్ కూడా ఉంది. సో కంప్లీట్ రోడ్ మ్యాప్ ఫర్ బిగినర్స్ అని చెప్పేసి, డేటా ఇంజనీరింగ్ కంప్లీట్ రోడ్ మ్యాప్ ఫర్ బిగినర్స్. సో స్టెప్ 1 వచ్చేసి ఆబ్వియస్గా ఫౌండేషనల్ ఐటీ స్కిల్స్ అనమాట. సో లైనక్స్ ఫండమెంటల్స్ కానివచ్చు, బేసిక్ కమాండ్ లైన్ ఇంటర్ఫేసు, వర్షన్ కంట్రోల్ కానివచ్చు, కంప్యూటర్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్. సో ఇటువంటి ఫౌండేషనల్ స్కిల్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. సో ఫౌండేషన్స్ అనేవి స్ట్రాంగ్ అయిన తర్వాత కోర్ ప్రోగ్రామింగ్ అండ్ స్క్రిప్టింగ్ అనమాట.
సో మాస్టర్ పైథాన్. సో డేటా స్ట్రక్చర్స్, ఫంక్షన్స్, ఊప్స్ కాన్సెప్ట్స్. సో పైథాన్ అయితే నేర్చుకోవాలి. అండ్ ఎస్క్యూఎల్ అనమాట. సో జాయిన్స్, క్వెరీస్, అగ్రిగేట్ ఫంక్షన్స్, సబ్ క్వెరీస్. సో ఇటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా రిలేషనల్ అండ్ NoSQL డేటాబేసెస్ అనమాట. సో అండర్స్టాండ్ లైక్ డేటాబేస్ డిజైన్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అదేవిధంగా యాసిడ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, డేటా మోడలింగ్ లైక్ PostgreSQL, MySQL అండ్ NoSQL డేటాబేస్ లైక్ Cassandra ఆర్ MongoDB. సో ఈ విధంగా లైక్ రిలేషనల్ అండ్ NoSQL డేటాబేసెస్ని అయితే నేర్చుకోవాలన్నమాట. సో స్టెప్ 4 వచ్చేసి బిగ్ డేటా టెక్నాలజీస్ అండ్ ఎకోసిస్టమ్. సో డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అదేవిధంగా HDFS, యార్న్, MapReduce, అపాచీ స్పార్క్, అపాచీ కాఫ్కా. సో ఇవన్నీ కూడా లైక్ అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ డేటా వేర్ హౌసింగ్ అండ్ ETL ఆర్ ELT. సో డైమెన్షనల్ మోడలింగ్ అంటే ఏంటని చెప్పేసి నేర్చుకోవాలి. అదేవిధంగా లైక్ డేటా లేక్స్ వర్సెస్ డేటా వేర్ హౌసెస్ అండ్ ETL అనమాట, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ ప్రాసెస్ని మాస్టర్ చేయాలి. అండ్ టూల్స్ లైక్ ఎయిర్ ఫ్లో. సో ఈ విధంగా సో ఇటువంటి డేటా వేర్ హౌసింగ్ అండ్ ETL సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ క్లౌడ్ డేటా ప్లాట్ఫామ్స్ అనమాట. సో బికమ్ ప్రొఫిషియంట్ ఇన్ వన్ మేజర్ క్లౌడ్ ప్రొవైడర్. సో ఏదో ఒక మేజర్ క్లౌడ్ ప్రొవైడర్లో లైక్ ప్రొఫిషియెంట్గా లైక్ ప్రొఫిషియన్సీ అనేది గెయిన్ చేసుకోవాలి. అండ్ ఇట్స్ డేటా సర్వీసెస్. సో AWS కావచ్చు, Azure కావచ్చు, GCP అండ్ ఇట్స్ డేటా సర్వీసెస్ అనమాట. సో S3, ADLS, GCS, Redshift. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో క్లౌడ్ డేటా ప్లాట్ఫామ్స్ కూడా లైక్ ప్రొఫిషియన్సీ అనేది గెయిన్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా లైక్ డెవాప్స్ అండ్ డేటా గవర్నెన్స్. సో CI/CD పైప్లైన్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. లైక్ కంటైనరైజేషన్ అని చెప్పేసి ఉంటుంది, డాకర్, కుబర్నెట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాస్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది, టెర్రాఫార్మ్, డేటా క్వాలిటీ, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. సో డెవాప్స్ అండ్ డేటా గవర్నెన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఈ విధంగా అయితే ఉంటుంది సీక్వెన్స్గా లైక్ కంప్లీట్ రోడ్ మ్యాప్. లైక్ ఫౌండేషన్ నుంచి కూడా లైక్ డెవాప్స్ అండ్ డేటా గవర్నెన్స్. సో ఫౌండేషన్, అదేవిధంగా కోర్ ప్రోగ్రామింగ్ అండ్ స్క్రిప్టింగ్, తర్వాత డేటా బేసెస్ అండ్ బిగ్ డేటా టెక్నాలజీస్, డేటా వేర్ హౌసింగ్, క్లౌడ్ ప్లాట్ఫామ్స్, డెవాప్స్ అండ్ డేటా గవర్నెన్స్. సో ఈ విధంగా అయితే సీక్వెన్స్ అనేది ఉంటుంది, రోడ్ మ్యాప్. సో ఫైనల్గా బికమ్ జాబ్ రెడీ అని చెప్పేసి చూసుకుంటే, సో యువర్ బిగినర్ టు డేటా ఇంజనీర్ జర్నీ. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. లైక్ పైథాన్ ప్లస్ SQL, లైక్ ఫౌండేషన్ నుంచి కూడా పైథాన్ ప్లస్ SQL, అదేవిధంగా డేటా బేసెస్ అండ్ డేటా మోడలింగ్, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్, సో ETL ఆర్ ELT అండ్ డేటా పైప్లైన్స్. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ అండ్ డేటా వేర్ హౌసింగ్ అండ్ స్పార్క్ ప్లస్ ఎయిర్ ఫ్లో. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో తర్వాత రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ ఆ ప్రాజెక్ట్స్ని GitHub, అదేవిధంగా రెజ్యూమ్లో, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్లో అయితే షోకేస్ చేసుకోవడం వల్ల పోర్ట్ఫోలియో కూడా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. అండ్ ఫైనల్గా డేటా ఇంజనీర్ లాంటి రోల్స్కి అయితే లైక్ ట్రై చేయవచ్చు. థ్యాంక్ యూ. సో పైథాన్ లైఫ్ వాళ్ళు మనకి సో బేసిక్ టు అడ్వాన్స్ SQL విత్ ఒరాకిల్ అనే కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో రికార్డెడ్ కంటెంట్ అనమాట. సో పైథాన్ లైఫ్ అనే వెబ్సైట్కి వస్తే సో ఇక్కడ కోర్సెస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇందులో SQL అని చెప్పేసి క్లిక్ చేస్తే సో ఈ పేజ్కి అయితే వస్తారు. సో ఇందులో లైక్ కోర్స్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ తెలుగు ఉంటుంది, సో టీచింగ్ లాంగ్వేజ్, అదేవిధంగా టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్, అండ్ 100+ అవర్స్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. అండ్ లైఫ్ టైం లైక్ రికార్డింగ్ కంటెంట్ యాక్సెస్ అనమాట. సో ఇక్కడ ఫీ కూడా చూసుకోవచ్చు. సో 499 అని చెప్పేసి లైక్ రీజనబుల్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు ఈ పేజ్కి ఒకసారి విజిట్ అవుతే సో ఇక్కడ కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది ఉంది. సో సిలబస్ ఏంటి అని చెప్పేసి సో నీట్గా అయితే చెక్ చేయవచ్చు అనమాట. సో కంప్లీట్గా డీటెయిల్ సిలబస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో లైక్ SQL అనేది లైక్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో ఒకసారి అయితే ఈ పేజ్ అనేది విజిట్ చేయండి. సో పైథాన్ లైఫ్ అనే పేజ్ విజిట్ చేసి సో ఇక్కడ కోర్సెస్లో అయితే సో SQL అని చెప్పేసి ఉంటుంది. సో SQL అనేది క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. సో ఇందులో డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ.